హలో హాయ్ అండి, సుజాతాస్ కిచెన్కి స్వాగతం. ఈరోజు ఉగాది పండుగ సందర్భంగా ఉగాది పండుగ జరుపుకుంటున్న అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మేము ఉగాది పచ్చడి ఏ విధంగా తయారు చేస్తామనేది చూపిస్తానండి. ఉగాది పచ్చడి తయారు చేయడానికి నేను వేప పువ్వుని కొంచెం ఈ విధంగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఒక కొబ్బరికాయని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. ఒక 100 గ్రాముల చింతపండుని నానబెట్టి ఈ విధంగా గుజ్జు చూసి పెట్టుకున్నాను. ఒక 3 అరటి పళ్ళండి. తర్వాత ఒక మామిడికాయని ఈ విధంగా తురిమి పెట్టుకున్నాను. కొద్దిగా బెల్లం అండి, తీపికి సరిపడగా బెల్లాన్ని ఈ విధంగా మెత్తగా చేసి పెట్టుకున్నాను. ఉగాది పచ్చడి తయారు చేయడానికి నేను ఈ వేప పువ్వుని ఈ గిన్నెలో వేస్తున్నాను. మామిడి తురుమును కూడా ఇందులో వేస్తున్నాను. తురిమిన బెల్లాన్ని కూడా ఇందులో వేస్తున్నాను. చింతపండు గుజ్జును కూడా ఇందులో వేస్తున్నాను. తురిమిన కొబ్బరిని కూడా ఇందులో వేస్తున్నాను. వీటన్నిటిని ముందు బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న 3 అరటి పళ్ళను తొక్క తీసి దీనిని ఇందులో వేసుకోవాలి. అరటిపళ్ళు వేసిన తర్వాత మనము ఈ అరటిపళ్ళని మెత్తగా చేసుకుంటూ పచ్చడిలో పూర్తిగా కలిసిపోయేలాగా దీనిని మెత్తగా చేసుకోవాలి. అరటిపండు అంతా పచ్చడిలో కలిసిపోయింది. ఇప్పుడు దీన్ని నేను వేరే గిన్నెలోనికి తీసుకుంటున్నాను. చూసారా, ఆంధ్ర స్టైల్లో ఉగాది పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పటి వరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్ని లైక్ చేయండి. థ్యాంక్ యూ.